జై శ్రీమన్నారాయణ. మామిడి తోటకు వచ్చామండి. ఈ మామిడి తోట నిన్న రాత్రి 7, 8 ఆ ప్రాంతంలో బీభత్సమైనటువంటి గాలి, అట్లాగే వర్షం కూడా పడింది. వర్షం పడిందని సంతోషించాలో, గాలి వచ్చిందని బాధపడాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితిలో రైతన్నలు, అంటే మామిడి రైతన్నలు ఆ విధమైనటువంటి దీనాలాపన చూస్తే చాలా బాధాకరమైనటువంటిది. అయితే ఇక్కడ మామిడి తోటకి వచ్చాము. అయితే మామిడి తోటలో కాయలు ఒక పరుపుల్లాగా రాలిపోయాయి. మామిడికాయలు గాలికి, వర్షం పడిన దానికి రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందిస్తే ఈ వేసవికాలం నుంచి ఉపశమనం కలిగింది, వ్యవసాయానికి పనికొస్తుంది అనేటటువంటి విధంగా. కానీ ఈ గాలి వలన ఈ మామిడికాయలు రాలిపోవటం, వాళ్ళు బాధను చూస్తుంటే, స్వయంగా చూస్తే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి వాటిని ఉపయోగపడేటటువంటి విధంగా మామిడి రైతులకు ఆపన్న హస్తాన్ని ఇచ్చేటటువంటి విధంగా ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ మామిడికాయలు దీనివలన ఇక్కడ దున్నించడం, మామిడి తోట చదును చేయాలి, ఆ తరువాత ఫెర్టిలైజర్స్, సీడ్స్ అప్లై చేయాలి, మామిడి పూత నిలబడడానికి మందులు కొట్టాలి, క్రిమిసంహారక మందులు ఇట్లాంటివన్నీ కొట్టాలి. ఇదంతా పెట్టుబడి చూస్తే పెట్టుబడే కనబడుతుంది, కానీ మామిడికాయలు గాలికి రాలిపోయిన తర్వాత వారికి ఉపయోగం లేకుండా పోతుంది. మరి ఈ మామిడికాయలు ఈ గాలికి రాలిపోయినవి కూడా మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు తోట కొనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారో వాటిని బలవంతంగా ముగ్గు వేసి మన వినియోగదారులకు అమ్మటం. అలాగే ఆ అరకొర ఏమైనా మామిడికాయలు గాలికి రాలనటువంటివి ఉన్నాయి అంటే వాటిని తెంపి వాటిని మొగ్గ వేసి అత్యధిక రేట్లకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ లాగా అందరికీ కూడా బర్డెన్ అయ్యేటటువంటి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఎక్కువ రేటు, ఆకాశాన్ని అంటే రేటు. మామిడి రైతుకు చూస్తే ఇక్కడ పంట నష్టం, ఆ మధ్యవర్తులు ఆ విధంగా వాళ్ళు నష్టపోరు కదా, అట్లాగా జరుగుతున్నటువంటిది. కాబట్టి మామిడి రైతులను ఆదుకోవాలి. ఆదుకుంటే ఆ విధంగా వినియోగదారులకి కూడా సరసమైనటువంటి ధరలలో మామిడికాయలు లభిస్తాయి, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయమై గ్రహించి, ప్రభుత్వానికి తెలియంది కాదు, అయితే ప్రభుత్వం ఈ విషయంలో ముందుకొచ్చి ఈ మామిడి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.